మన మధ్యలో దేవుని సేవకులు, దైవజనులు ఉన్నారు కనుక ఈ సమయమందు దేవదేవునికి హృదయపూర్వకమైన స్తుతులు అర్పిస్తూ కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన, ఈ యెహోవా ఫలము, ఈ స్తుతి పాత్ర మా ప్రభును, మా ప్రియుడు, రక్షకుడు, గొప్ప దేవుడు క్రీస్తు యేసు వారి పేరట సమర్పించి ఆరాధిస్తున్నాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా యెహోవా, పరిశుద్ధాత్మ దేవా, ఆమేన్. ఈ ఫస్ట్ లైన్ చక్కగా లైన్గా ఇలాగెళ్ళాలి. వీళ్ళరా మరి మన మధ్యలో బాబు గారు ఉన్నారు. బ్యాక్ టు ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. చేసి తన సన్నిధిలో మనల్ని సజీవంగా ఉంచినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే అల్పుడనైన నన్ను ఆ దేవుడు ఇలాగా మా కుటుంబ సభ్యులైన మీ అందరి ముందు నిలవడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి, అలాగే ఇషాప్రాయి గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని మాటలు దేవుడు మనకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి నేను ఆశపడుతున్నాను. అయితే ఈరోజు అపూర్వ పుట్టినరోజు శుభవార్త అంతే కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు దేవుడు కాచి కాపాడి ఒక దయాకిరీటాన్ని దయచేసిన ఆ శుభవార్తని మనం అందరూ షేర్ చేసుకుందాం. ఇది మన సంఘానికి, వారి కుటుంబానికి, ఆమె జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన దేవుడు దయచేసిన శుభవార్త అంతేనా. ఇప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన శుభవార్త ఒకటి తెలుసు కదా మీకు. ఏంటి ఆ శుభవార్త? ఈ ప్రపంచానికి సంబంధించిన శుభవార్త ఒకటి తెలుసు కదా మీకు. ఏంటి ఆ శుభవార్త? ఆ శుభవార్త విషయంలో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన శుభవార్త గురించి నేను కొన్ని జన్మదినం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అపూర్వ జన్మదిన సందర్భంగా మరో జన్మదినం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. తొందరగా వెళదాం, వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము, 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. మళ్ళీ చెప్తున్నాను, మందను కాచుకుంటున్నారా, మంటలు వేసుకుంటున్నారా? మందను కాచుకొని. చాలా మంది మంటలు వేసుకున్నారు అనుకుంటున్నారు, అలాగ అలవాటు పడిపోయాం. మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఈరోజు దేవుని యొక్క కొన్ని మాటలను ఆయన వినికిడిలో మనం వినడానికి మీరందరూ హృదయపూర్వకంగా కొంతసేపు మీ హృదయాలను చక్కగా దేవుని వైపు తిప్పుకుని ఆలోచిద్దాం. ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూసాం. ఎవరట వీళ్ళు? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు అండి. వీళ్ళు చాలా 1వ శతాబ్దంలో యేసుప్రభు వారు ఉన్న కాలంలో రోమా ప్రభుత్వానికి చాలా చులకనగా చూసే ఒక గుంపు ప్రియులారా గొర్రెల కాపరులు అనగానే. చదువుకున్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా ఈ బిడ్డకు మీరు ఇచ్చిన ఈ దయకిరీటాన్ని బట్టి అపూర్వ పుట్టినరోజు సందర్భంగా నాయన మీ సన్నిధిలో కొన్ని మాటలను, తద్వారా ఒకడు పానము చేసినను భోజనము చేసినను నీకు మహిమకరంగా ఉండాలి అనే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక, ఒకడు పానము చేసినను భోజనము చేసినను నీకు మహిమకరంగా ఉండాలి అనే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక నాయన ఇదిగో అపూర్వ పుట్టినరోజు సందర్భంగా నిన్ను మహిమపరిచే కొన్ని మాటలను వినడానికి మీరు ఇచ్చిన అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన మాటల్లో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఎంత చక్కటి విషయం అంటే అండి ఇది. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన ముందు ఇచ్చిన వాక్య సందేశం అంశం ఏంటంటే, గొర్రెల కాపరులకు ఎందుకు ముందుగా సువార్త చెప్పాలనుకున్నాడు దేవుడు. నా పాయింట్ అర్థమైందా? ఈ శుభవార్త వినడానికి వేల సంవత్సరాల గురించి ఎదురు చూస్తున్న అనేక మంది ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు. ఈ బైబిల్ అంతటిని రాసిన ప్రవక్తలు 42 మంది 39 గ్రంథాలను పాత నిబంధన వరకు యేసుప్రభు వారు పుట్టే వరకు రాయాల్సి వచ్చింది, రాశారు.
39 గ్రంథాలను పాత నిబంధన వరకు యేసుప్రభు వారు పుట్టే వరకు రాయాల్సి వచ్చింది, రాశారు. రాసిన ప్రతి వాళ్ళు కూడా ఏ ఆత్మ గురించి అయితే ప్రవశించారో ఆ ఆత్మను చూడాలని చాలా ఆశపడ్డారట. ఆయన ఎవరో ఒక ఆయన క్రీస్తు అనే ఆత్మ ఒకటి వస్తుందట. ఆ ఆత్మ దేవుడితో సమాధానం కోల్పోయిన మానవుణ్ణి మరలా ఆ బంధాన్ని లేదా తెగిపోయిన తాడుని ఆయనే ముడేస్తాడట. రాబోవు అపవాదిని ఆయనే ముళ్ళు విరుస్తాడట అని పాత నిబంధనలో అనేక ప్రవక్తలు రాశారు. కానీ ఆ ఆత్మను వాళ్ళు చూడలేకపోయారండి, వాళ్ళు చూడలేకపోయారు. అంటే ఈ శుభవార్త ఎంత ఘనమైనదంటే, ఇప్పుడు మనం వినబోయే శుభవార్త ఎంత గొప్పదంటే, ఈ సృష్టిని అధిగమించిన విషయం గనక. అలాంటిది ఈ గొర్రెల కాపర్లకు రోమా ప్రభుత్వంలో విసర్జించబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే గొర్రెల కాపర్లండి. రోమా ప్రభుత్వంలో విసర్జించబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే గొర్రెల కాపర్లండి. ఎందుకు అంటే వారు సిటీకి దగ్గరగా ఉండరు. గొర్రెలు మేపాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూర్వం మన్యం తీసుకెళ్ళిపోయేవారు, తెలుసా మీకు? పెద్దవాళ్ళు ఉంటే అర్థమవుతుంది. గేదెల్ని ఆవుల్ని ఒక సీజన్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ గాసం దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే అండి, వాటికి మన్యానికి తోలేసాం అనేవారు. అంటే అర్థం ఏంటంటే ఇటు కత్తిపూడి, అన్నవరం అటు సైడు వాళ్ళకి అప్పచెప్పేసేవారు మన పశువుల్ని. వాళ్ళు మేపి మళ్ళా మనకు గాసం వచ్చే సమయానికి ఇక్కడికి అందజేసేవారు అనమాట. సో ఆ కాలంలో ఈ గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్తారంటే వారి మందను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎడారులు కానివ్వండి, ఆ పచ్చిక బయళ్ళు కానివ్వండి, అనేక చోట్ల ఉంటారు. సపోజ్ మా మందను కాస్తున్నప్పుడు ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎక్కడో పారిపోవడానికి ఉండదు, వెళ్ళిపోవడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాధ అక్కడే ఉండాలి. ఏవైనా సరే ఆ గొర్రెల చుట్టూనే కాసుకుని ఉండాలి. వాళ్ళు ఆ మందను కాసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఎన్నాళ్ళకో మళ్ళా ఆ కుటుంబాన్ని కలుసుకోవడానికి పిల్లల్ని కలుసుకోవడానికి వస్తారు. ఎన్నాళ్ళకో మళ్ళా ఆ కుటుంబాన్ని కలుసుకోవడానికి పిల్లల్ని కలుసుకోవడానికి వస్తారు. సాధారణంగా ఆ కాపర్లు ఫ్యామిలీస్తోనే ఉండడానికి ట్రై చేస్తారు. ఇది 1వ శతాబ్దంలో రోమా ప్రభుత్వంలో యేసు ప్రభు వారికి ముందు జరిగిన చరిత్ర. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పుట్టడం ఎంత గొప్పదో ముందు మనకు తెలిస్తే అసలు వీళ్ళకెందుకు చెప్పాడయ్యా ఈ విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఒక పెద్ద విషయాన్ని పట్టుకొచ్చి ఒక చిన్న మనిషికి చెప్పేశారనుకోండి, ఏంటి మాకు చెప్పకుండా ఆయనకి ఎలా తెలిసిపోయింది అంటాం. కానీ ఆ విషయం ఏంటో మనకు ముందు అర్థమైతే అసలు ఎందుకు చెప్పాడు వీళ్ళకి అనేది అర్థమవుతుంది మనకి. ఇది ఎప్పటి నుంచో, ఎప్పటిదంట ఇది? యేసుప్రభు వారి ఆత్మ భూమి మీద రావడానికి, ఆయన పుట్టడానికి, యేసుప్రభు వారు ముఖ్యంగా ఒక మాట అందరికీ మనసులో ఉండాలి. యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టినవాడా, వచ్చినవాడా? చెప్పండి. యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టినవాడు కాదు, రావాలి కనుక పుట్టాల్సి వచ్చింది. పాయింట్ అర్థమైందండి? ఈ లోకానికి ఆయన రావాలి కనుక, ఎందుకు రావాలి అంటే ఇదిగో నీల నాల రక్త మాంసములు కలిగి ఉండాలి. అందుకని ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, పుట్టాల్సి వచ్చింది. రావాలి కనుక ఆయన పుట్టాల్సి వచ్చింది. ఆయన అద్భుతమైన పుట్టుక వెనుక ఎంతో మంది ప్రవక్తలు ఆ ఆత్మను చూడాలని చాలా వాళ్ళు ఎదురు చూశారట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈయన జన్మని అనుకుంటే మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు మన అంశం ఏంటంటే గొర్రెల కాపర్లకు ముందుగా ఎందుకు శుభవార్త చెప్పాల్సి వచ్చింది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తును. వైరం అనగా ఒక రగడ ఏం తెలుసండి? వైరం అనగా తరతరాల నుంచి వైరం వేరు, గొడవలు వేరు, కొట్టుకోవడం వేరు, ఫ్రాక్షనిజం వేరు. వైరం అనగా తరతరాల నుంచి వైరం వేరు, గొడవలు వేరు, కొట్టుకోవడం వేరు, ఫ్రాక్షనిజం వేరు. వైరం అంటే ఎప్పటి నుంచో సాగుతూ ఉంటుంది, గ్యాంగ్ వార్ అలాగా. అది ఇప్పుడు అవ్వదు. నేను చనిపోయే లోపు నిన్ను ఏదో చేస్తాను అంటారు చూడండి, అది రగడంటే. ఆ రగడకి అంతం ఉండదు ఇంక చచ్చే వరకు. ఒక రగడ జరిగిందంటండి. ఏం రగడ జరిగిందంటే ఇదిగో ఆయన ఏం చేస్తాడట? తల మీద, చదవండి ఒకసారి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. మడిమి మీద కొట్టెదవు అండి. ఇక్కడ 2 డెత్తులు జరిగాయండి. నీకు జాగ్రత్తగా ఆలోచించే వాక్యంలో తల మీద కొడతాడట, కానీ అది చనిపోయే ముందు మడిమి మీద ఆయన కొట్టేసి చచ్చిపోతుంది. ఎప్పుడైతే పాము కుట్టిందో మనిషి చచ్చిపోతాడు కదా, అలాగా జరుగుతుంది. 2 డెత్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన చనిపోతాడట.
ఆ చనిపోయిన ఆయన గురించి ఎంతమంది ప్రవక్తలు రాశారంటే అనేక మంది ప్రవక్తలు రాశారు. ఈ విషయాన్ని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. అంటే ఎంతమంది ఆ ఆత్మ గురించి ఎదురు చేశారో మనకు తెలియాలి. మీకు కలుగు ఆ కృపను గూర్చి పేతురు గారు అంటున్నారు సంఘంతో, లేకపోతే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇదిగో బాప్తిసం తీసుకోమంటే తీసుకోవట్లేదు, దేవుడిని నమ్మంటే నమ్మట్లేదు, ఎవరు యేసు ప్రభువుని అడుగుతున్నారు, కానీ మీకు ఏం అర్థం కావట్లేదు. ఆయన ఎవరో తెలుసా? మనకు ఒక కృప ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆదిలో ఆదాము గారి ద్వారా ఆయనతో సమాధానం అనే బంధాన్ని తెంచేసుకున్నాం. దేవుడితో మనం సమాధానం పడలేము. ఇప్పుడు మనం ఆయన సమాధానం పడితే కానీ మనం పరలోకం వెళ్ళాం. అలాంటి కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆయన్ని మీరు ఏం చేస్తారంటే నమ్మటలేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, బాప్తిసం తీసుకున్న ఆయన్ని నిజంగా మీరు నమ్మటలేదు అని పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే సంఘంతో మాట్లాడుతున్నారు. ఆ రోజు నా పట్టణంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ ఆలయం మీకు కలుగు ఆ కృపను గూర్చి. ఏంటి మనందరికి కృప వచ్చిందా లేదా? ఎంతమంది బాప్తిసం తీసుకోనోళ్ళు ఉన్నారు చెప్పండి ఇక్కడ. ఏంటి మనందరికి కృప వచ్చిందా లేదా? ఎంతమంది బాప్తిసం తీసుకోనోళ్ళు ఉన్నారు చెప్పండి ఇక్కడ. చేయతండి, సిగ్గుపడవద్దు. ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? రైట్, ఓకే. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అందరికీ ఆయన కృప వచ్చింది. ఇంకా ఆయన కృపలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆయన విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే మనం ఆయన కృపలోకి వెళ్తాము. ఆయన కృప ఏంటంటే ఇదిగో లోకం అనుకుంటుంది నువ్వు మరణమే బ్రతుకని, ఈ లోకం మరణం తర్వాత మరో బ్రతుకు లేదని, కానీ కృప ఏం చెప్తుంది తెలిసిన? మరణం తర్వాత మరో బ్రతుకు ఉందని చెప్తుంది. అలాంటి కృపను మనకి ఇచ్చాడయ్యా అని పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఆయన కృపను బట్టి చదవమా. ప్రవచించిన ప్రవక్తలు ఇదిగో ఒక ఆత్మ వస్తుందని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన గురించి. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, ఏమిటి మనందరికీ వచ్చిన రక్షణను గురించి పరిశీలించుచు, తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటే ప్రవక్తలకి దేవుడు వచ్చి ఇదిగో రాబో కాలంలో ఆ ముళ్ళుని విరిచేవాడు ఒకటి పుడుతున్నాడు, ఆ ముళ్ళుని విరిచే ఆత్మ ఒకటి వస్తుంది. రాబో కాలంలో ఆ ముళ్ళుని విరిచేవాడు ఒకటి పుడుతున్నాడు, ఆ ముళ్ళుని విరిచే ఆత్మ ఒకటి వస్తుంది, ఇగో రాయి అని ప్రతి ప్రవక్తకి చెప్తుంటే ఆ ప్రవక్త రాస్తున్నాడు. కానీ ఆ ఆత్మను చూడాలని తాపత్రయపడిపోతున్నారంట ఆ ప్రవక్త రాసిన వాళ్ళు. ఎవరైనా ఈ ముళ్ళు ఇస్తాడా, సమాధానం కలుపుతాడా, మేము ఉంటే బాగున్నప్పుడు వరకు అని అలా ఎదురు చూస్తూ ఉన్నారటండి. అదే మాట్లాడుతున్నారు పేతురు గారు. మొదటి నుంచి ఒకసారి చదివండి త్వరగా. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ తమ రాసిన క్రీస్తు ఆత్మ, తమ పలికిన దేవుడు చెప్పగా రాసిన పలికిన ఆత్మ గురించి, క్రీస్తు విషయమైన శ్రమలో ఎంత శ్రమలు పడతాడో కూడా రాయించాడు దేవుడు. వాళ్ళు చెప్తున్నారు. వాటి తరువాత కలగబోవు ఆయన కలగబోవు మహిమను గురించి కూడా చెప్పేశాడట. ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు ఎవరైతే ప్రవక్తలు రాస్తున్నారో ఆయన గురించి, ఆ ఆత్మ ఏ కాలమును బట్టి రాస్తున్న ప్రవక్తలు అంటున్నారంట ఇదిగో ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమున వచ్చును అని. వాటి తరువాత కలగబోవు మహిమను గురించి, ఆయన కలగబోవు మహిమను గురించి కూడా చెప్పేశాడట. ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు ఎవరైతే ప్రవక్తలు రాస్తున్నారో ఆయన గురించి, ఆ ఆత్మ ఏ కాలమును బట్టి రాస్తున్న ప్రవక్తలు అంటున్నారంట ఇదిగో ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమున వచ్చును అని వారు ఏం చేశారట? దానిని విచారించి పరిశోధిస్తూ చాలా ఆతృతగా ఉన్నారు. ఆ ఆత్మ వచ్చే వరకు మేము ఉంటే బాగున్నాం. ఇగో దేవుడు రాయించిన ఆత్మ, అద్భుతమైన ఆత్మ, అదేంటిది ఇలాగుంటదా, కన్యక గర్భవతి కుమారుడు పుడతాడా, ఆ ఆత్మ ఇలా చేస్తుందా అని ఆ ఆత్మ గురించి రాసిన ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నట్టుగా పేతురు గారు చెప్పారు. మీకు బాప్తిసం వచ్చేసింది, కృప వచ్చేసిందని మీరు దీన్ని చిన్నగా చూడకండి. ఏంటనుకుంటున్నారు? ఎంతో మంది ప్రవక్తలు చూశారు, కానీ వాళ్ళందరూ ఎవరో చూడలేకపోయారు. మన కాలంలో యేసు ప్రభు ఉన్నారు, నమ్మండి మీరని ఆ రోజు పేతురు గారు సంఘానికి చెప్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, ఈ రోజు మనకు కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇంత గొప్ప ఆత్మ, క్రీస్తు అయిన ఆత్మ ఈ భూమి మీదకి రావడానికి ఎంతో ప్రణాళిక అయితే, ఆ ప్రణాళిక ఆత్మను చూడడానికి ఎంతో మంది ప్రవక్తలు ఎదురు చూస్తే వాళ్ళు ఎవ్వరు లేరట. ఆయన పుట్టిన తర్వాత పశువుల కాపర్లకు చెప్పారట వెళ్ళి. ఎందుకు చెప్పారు? ఇది మన పాయింట్. ఇప్పుడు